ఎన్నటికీ ఎడబాయని శాశ్వతమైన ప్రేమతో అందరినీ బ్రతికించే నిత్యమైన కరుణతో రెపరెపలాడుచూ పిలుస్తూ ఉన్నది జయకేతనమై జయకేతనమై తరంగ ఘోషలా వినిపిస్తున్నది విజయనాదమై విజయనాదమై అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకందరికీ నా ప్రత్యేకమైన వందనవచనాన్ని తెలియజేస్తున్నాను. ఇప్పటికే యూదా పత్రికలో మనం 6 వచనాలు ధ్యానించాం. ఈరోజు 7వ వచనములకు వెళ్ళబోతున్నాం. యూదా పత్రిక 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పర శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. ఈ రోజు నుంచి సొదొమ గొమొర్రా నిత్యాగ్ని దండనలో ఈ అంశాన్ని ఈ రోజు నుంచి మనం ధ్యానించబోతున్నాం. సొదొమ గొమొర్రా నిత్యాగ్ని దండనలో పరిశుద్ధ గ్రంథములోని సంభవాలు కేంద్రీకరింపబడి ఉన్న ఫలస్తీనా దక్షిణ భాగములో యోర్దాను తీరభూమిపై ఉండిన సొదొమ గొమొర్రా ఆద్మ సెబోయిము అలాగే సోయర్ ఈ ప్రాంతాలన్నీ మొదలగు ప్రాంతాలన్నీ ప్రాచీన పట్టణములై ఉన్నట్లుగా ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 23వ వచనములో మనకు కనబడుతుంది. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 23వ వచనం. ఏదెను తోటవలె నుండిన ఈ ప్రదేశాలను సిద్దీము లోయ అని పిలువబడింది. ఏదెను తోటవలె ఉండిన ఈ ప్రదేశాలు సిద్దీము లోయ అని పిలువబడింది. ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనం, ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం, 14వ అధ్యాయము 3వ వచనం, 14వ అధ్యాయము 3వ వచనం. అక్కడ 13:10లో ఉంది కదా, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ఒకానొకప్పుడు కరువు మూలంగా ఐగుప్తు దేశములో నివసించుటకు వెళ్ళిన అబ్రహాం కరువు చాలా భయంకరంగా ఏలుబడి చేస్తున్న కాలంలో ఐగుప్తులో నివసించటానికి అబ్రాము, అతని భార్య శారాయి, అలాగే లోతు
వీళ్ళు బయలుదేరి ఆ ఐగుప్తుకు వెళ్ళటం జరిగింది. ఆది కాండము 12వ అధ్యాయము 10వ వచనం. ఆది కాండము 12వ అధ్యాయము 10వ వచనములో ఈ సత్యం మనకు కనబడుతుంది. కొద్ది దినముల అనంతరం ఐగుప్తులోనే అబ్రహాము ఉండిపోక అక్కడికే పరిమితం కాకుండా అబ్రాహాం ఏం చేశాడంటే ఐగుప్తు దేశములో నుంచి తనతో కూడా వచ్చినటువంటి భార్యను లోతును వెంటబెట్టుకొని మరలా తిరిగి బేతేలుకు వచ్చినట్లుగా ఆది కాండము 13వ అధ్యాయం 1 నుంచి 3 వరకు ఉన్న వచనాల్లో కనబడుతుంది. ఆది కాండం 13వ అధ్యాయము 1 నుంచి 3 వరకు ఉన్న వచనాల్లో కనబడుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఒక్కసారి గమనించండి. ఐగుప్తుకు కరువు తీర్చుకోవటానికి వెళ్ళిన అబ్రాము అక్కడికే పరిమితమై ఇంకా అక్కడే ఉండి అక్కడి నుంచి అంగుళం కూడా కదలకుండా ఉండలేకపోయాడు. ఐగుప్తును విడచి అబ్రాము ఎక్కడికి వెళ్ళాడంటే నేరుగా అతడు బేతేలుకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేరుగా అతడు బేతేలుకు వెళ్ళాడు, దేవుని ఇంటికి వెళ్ళాడు, దేవుని ఆరాధించే స్థలానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి దేవుని కొరకు ఒక బలిపీఠమును కట్టాడు. అక్కడ యెహోవా నామమున అబ్రాము ఏం చేశాడంటే ప్రార్థనలు చేశాడు. అక్కడ దేవుని సన్నిధిలో గడిపాడు. తాత్కాలికంగా మాత్రమే ఐగుప్తులో తాను ఉన్నాడు. అక్కడ కూడా కొన్ని విషమ పరిస్థితులు తాను ఎదుర్కొన్నాడు, కొంత మానసిక క్షోభను ఎదుర్కొన్నాడు. కరువైన పరవల ఐగుప్తు కాదు నా దేశము, ఇదిగో నా దేవుని ఆరాధించు నిమిత్తమై నేను బేతేలుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తనతో పాటు లోతును కూడా వెంటబెట్టుకొని ఆరాధన స్థలమైన ఆరాధించటానికి ప్రార్థించటానికి లోతును వెంటబెట్టుకొని అబ్రాము వెళ్ళటం జరిగిందన్నమాట. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. జీవితంలో ఎదురయ్యే పరాజయముల నుండి అతి త్వరగా తిరిగి రావాలనేది ఒక భక్తుని గురి అయి ఉండాలి. ఎందుకంటే జీవితంలో కొన్ని అపజయాలు ఎదురవుతాయి, కొన్ని పరాజయాలు ఎదురవుతాయి, కొన్ని ఓటములు ఎదురవుతాయి. ఇటువంటి ఎదురైనప్పుడు ఇంకా అక్కడే పరాజయంలోనే మూట కట్టుకొని అక్కడే ఉండిపోకూడదు, ఆ స్థలంలోనే ఉండిపోకూడదు, ఆ ప్రాంతంలోనే ఉండిపోకూడదు, అక్కడికే పరిమితం అవ్వకూడదు. ఆ పరాజయముల స్థలములో నుంచి నువ్వేం చేయాలంటే వెంటనే లేచి నువ్వు బయటపడాలి. నీ స్థలము నీ స్థానము మార్చాలి. కొంతమంది ఓడిపోయినా అక్కడే ఉంటారు, పడిపోయినా అక్కడే ఉంటారు, పరాజయం పాలైనా అక్కడే ఉంటారు, అవమానం పాలైనా అక్కడే ఉంటారు. అలాగే భయము ఆందోళన ఎదురైనా అక్కడే ఉంటారు, అవమానం ఎదురైనా అక్కడే ఉంటారు. కానీ నువ్వు అక్కడి నుంచి బయలుదేరి రావాలి. నీ పరాజయముల భారము నుంచి నువ్వు బయటకు వస్తే నిన్ను విజయ తీరాలకు నా దేవుడు చేర్చగలడని అబ్రహాము జీవితం మనకు నేర్పిస్తుంది. ఓ అద్భుతమైన పాఠము. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాము లోతును ఐగుప్తు నుండి తిరిగి తీసుకువచ్చినప్పటికీ ఐగుప్తు యొక్క రుచి లోతు హృదయములో లోతుకు పాతుకుపోయి వేర్లు కూడా దిగిపోయి ఉన్నాయన్నమాట. అబ్రాహాము ఐగుప్తుని విడచి వచ్చేటప్పుడు లోతును వెంట పెట్టుకొచ్చాడు. కానీ లోతులో మాత్రం ఐగుప్తు యొక్క అభిరుచి తగ్గలా, ఐగుప్తు ఆలోచనలు పోలా. ఐగుప్తు అతడు విడిచిన ఐగుప్తు తనలో ఉండిపోయింది, వేరు పాతుకుపోయి ఉంది. భవిష్యత్తులో లోతమ్మను గురించి చెప్పేటప్పుడు విందురు. కానీ సొదొమ గొమొర్రా లోతమ్మ విడిచిపెట్టిన లోతమ్మను సొదొమ గొమొర్రా విడిచిపెట్ల తర్వాత చెప్తా. మరిన్ని వివరాలు కొద్ది వారాలు వేచి ఉండాలి. ఇక్కడ కూడా అదే జరుగుతుంది లోతు విషయములో. దాని ఫలితముగా
ఆత్మీయుడైన అబ్రాహామును లోతు విడిచిపెట్టి లోతు సొదొమకు వెళ్ళి అక్కడ స్థిర నివాసము ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ తన నివాసమును ఏర్పాటు చేసుకున్నాడు. ఆత్మీయుడైన అబ్రాహామును విడిచిపెట్టాడు. అక్కడ ప్రార్థనాపరుడైన అబ్రాహామును విడిచిపెట్టాడు. విశ్వాస వీరుడైన అబ్రాహామును విడిచిపెట్టాడు. అలాగే దేవుని కొరకు రోషం కలిగిన అబ్రాహామును విడిచిపెట్టాడు. అలాగే బలిపీఠము నిర్మించి యెహోవా నామమున ప్రార్థించే అబ్రాహామును విడిచిపెట్టాడు. బలి అర్పణ చేసే అబ్రాహామును విడిచిపెట్టాడు లోతు. ఆలోచించు మిత్రమా, ఆత్మీయుని విడిచిపెట్టాడు. అలాగే దేవుని సేవకుని విడిచిపెట్టాడు. దేవుని బిడ్డను విడిచిపెట్టాడు. ఎవరితో అయితే బయలుదేరాడో ఆ వ్యక్తిని విడిచిపెట్టి తనకు తోచిన ఐగుప్తులోనికి, అలాగే తనకిష్టమైన సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళి అతడు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. 13వ అధ్యాయం ఆదికాండం 13వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 13వ అధ్యాయము 12, 13 వచనాలు. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులనై ఉండిరి. భౌతికమైన దృష్టితో దైవభక్తుడైన అబ్రాహామును తాను విడిచిపెట్టుట తన పతనానికి ముఖ్య కారణమైపోయిందన్నమాట. ఇప్పుడు లోతుకి ఏంటంటే భౌతికమైన చూపు, భౌతిక నేత్రాలతో ఈ భౌతికం వైపు చూస్తున్నాడు, ఈ పచ్చదనం వైపు చూస్తున్నాడు, అలాగే ఈ లోకములో కనిపించే శ్రేష్టమైన వాటి వైపు చూస్తున్నాడు. లోకము దాని ఆశ గతించిపోతుంది. దేవుని వాక్యం మాత్రమే నిరంతరము నిలిచేదయ్యింది. దేవునికి స్తోత్రం. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమని ఈ వాక్యం సెలవిస్తుందన్నమాట. ఈ లోకములో ఉన్నదంతా అంతరించిపోయేదే. ఈ ఆకాశము క్రింద భూమి మీద ఉన్నదంతా గతించిపోయేదే. కానీ యేసు ప్రభు మాటలు, ఈ పరిశుద్ధ గ్రంథములోని మాటలు ఎన్నడూ గతించిపోనివై ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ లోతు ఈ నేత్రాలతో భౌతికపరమైన వాటి వైపు చూచి తన మనస్సు దాని వైపు తిరిగింది. ఈ నా మాటలు వింటున్నటువంటి మిత్రమా, నీకెంతసేపు లోకపు చూపు ఎక్కువ, భౌతికమైన వాటి వైపు చూడటం ఎక్కువ, ఇహ సంబంధమైన వాటి వైపు చూడటం ఎక్కువ. ఆదివారం ఆరాధనలకు మాని, ప్రార్థనలకు మాని, దేవుని సన్నిధికి మాని, అలాగే దేవుని వాక్యం చదువుట మాని, అలాగే ప్రార్థించుట మాని, సహవాసం చేయుట మాని, లోకపు చూపులు ఎక్కువ. అందుకే లోకం వైపు చూస్తున్న మిత్రమా, లోకము దాని ఆశ గతించిపోయేది. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అందులో నుంచి నువ్వు బయటికి రా. సొదొమ బంధము ఆశాజనకంగా లేని ఒక స్థితి విశేషమును లోతుకు తన కుటుంబానికి అందించిందనమాట. ఆ సొదొమ గొమొర్రా వైపు చూస్తే గనక ఆశాజనకంగా లేని ఒక స్థితి విశేషం. ఏమి కార్యారంభం కంటే కార్యాంతమే మేలంటుంది బైబిల్. కానీ ఇక్కడ అట్లా కాదు. ఆరంభం ఘనం, ముగింపు ఘనహీనం. ఘనంగా అనుకొని కాలు మాపాడు. అతి దారుణమైన రీతిగా పరిస్థితులు చేయి దాటిపోయాయి. అక్కడ ప్రజల యొక్క హృదయాలను గమనించలేకపోయాడు. పచ్చదనం వైపు చూచాడు, నీళ్లు పారే వైపు చూచాడు, సమృద్ధి వైపు చూచాడు. అంతే తప్ప అక్కడ నివసిస్తున్న ప్రజానికం వైపు చూడకుండా పోయాడు. కానీ అక్కడికి వెళ్ళి పరిస్థితులు ఎంత తారుమారైపోయాయో ఈ చరిత్ర నేర్చుకున్న వాళ్లకు అవగతమవుతుందన్నమాట. ఆశాజనకంగా లేని పరిస్థితులు,
ఎప్పుడు నిరాశజనకంగానే. ఈరోజు నేను అడుగుతున్నాను నీతో సూటిగా ప్రశ్న, ఎందుకు నీకు నిరాశ, ఎందుకు నీకు బాధ, ఎందుకు నీకు దుఃఖం, ఎప్పుడు ఎందుకు నీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది? ఆశాజనకంగా లేని పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సోదరి సోదరులా, ఈరోజు యేసు నామములో బయటికి రా. సొదొమ గొమొర్రా లాంటి